వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు వెళ్లే అన్ని మార్గాల్లో వాహనాలను సిఆర్పీఎఫ్ జవాన్లు పరిశీలిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం, మహాదేవ్పూర్ మండలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారోత్సవాల సందర్భంగా ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో పోస్టర్లు, కరపత్రాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. బెల్లంపల్లి పట్టణంలో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. గత 5 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురవగా కాస్త వర్షం ఉపశమనం ఇచ్చింది. కాస్త సూర్యరశ్మి రాగా ఇళ్లకే అతుక్కుపోయిన ప్రజలు కొంతమేర బయటకు వచ్చారు. ఈ క్రమంలో గత రాత్రి నుంచి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 10 ఫిర్యాదులు అందాయన్నారు. ఈ సందర్భంగా డీసీఆర్బీ డీఎస్పీ మాట్లాడుతూ చట్ట ప్రకారం బాధితుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించాలని అన్నారు. ఆదిలాబాద్ లో నాగపంచమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. పట్టణంలోని డైట్ మైదానం, గాంధీ పార్క్, డిగ్రీ కళాశాల తదితర ప్రాంతాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. పుట్ట వద్ద పసుపు, కుంకుమ, గంధంతో పూజాధికాలు నిర్వహించారు. దీపం, అగరవత్తులు వెలిగించి నాగదేవతను స్మరించుకొని భక్తిగా పూజలు చేసి నైవేద్యంగా పాలు పోశారు. తమ కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2015లో రాహుల్ గాంధీ నిన్ను మెడలు పట్టి బయటకు గెంటేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో తన కాళ్లు పట్టుకుంటేనే చామలకు కాంగ్రెస్ పార్టీలో స్పోక్ పర్సన్ పదవి ఇప్పించానన్నారు. నువ్వు జోకేదుంటే పోయి మీ రేవంత్ రెడ్డిని జోక్కో అని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ ఓ రిసార్ట్ లో 22 గంటల పాటు అక్కడ ఉండేందుకు ఆమె అక్కడ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ ను బుక్ చేసుకుంది. 4720 పేమెంట్ చేశాక రూమ్ వద్దకు వెళ్లగానే గొడవ స్టార్ట్ అయింది. సిగరెట్ కోసం లొల్లి పెట్టుకుని అరగంట తర్వాత వెళ్లిపోయింది. ఉన్నంతసేపు రిసార్ట్ సిబ్బందిని ఇబ్బంది పెట్టినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు రిసార్ట్ సిబ్బంది తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను అందిస్తున్నారని మహేందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. బీసీలపై సవతి తల్లి ప్రేమను చూపడం అగ్రవర్గాల వారు మానుకోవాలని బీసీ మేధావుల సంఘం నాయకులు ప్రభాకర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ ను బీజేపీ కార్యకర్తల సభలో అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. బీసీల ఆగ్రహానికి గురైతే తట్టుకోలేరన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ఇళ్ల పట్టా పంపిణీ పత్రాలను లబ్ధిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తంగళ్లపల్లిలోని కట్టమైసమ్మ దేవాలయం వద్ద నాగుల పంచమి సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగుల పంచమి రోజున పుట్టలో పాలుపోస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నామని మహిళలు తెలిపారు. నాగుల పంచమి సందర్భంగా కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉదయం నుండే మహిళలు బారులు తీరారు. పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.